రాష్ట్రంలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. కొన్ని చిన్న గ్రామాల్లో ఇప్పటికే ఫలితాలు వస్తున్నాయి. గెలిచిన వాళ్లు కలర్స్ చల్లుకొని సంబరాలు చేసుకుంటున్నారు. పెద్ద పంచాయతీల్లో కౌంటింగ్ కంటిన్యూ చేస్తున్నారు. మరికొన్ని గ్రామాల్లో కౌంటింగ్ ఆలస్యంగా కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు మొదలైన ఓటింగ్ మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగింది. చాలా చోట్ల పోలింగ్ టైం ముగిసినా క్యూ లైన్లలో బారులు తీరి కనిపించారు ఓటర్లు. దీంతో వారందరికీ ఓటు వేసేందుకు అనుమతించారు అధికారులు. మొదటి విడతలో భారీగా పోలింగ్ నమోదైందని చెప్తున్నారు అధికారులు. ఇక ఫస్ట్ ఫేజ్ లో 189 మండలాల్లోని 3834 పంచాయతీల్లో ఓటింగ్ జరిగింది. చిన్న గ్రామాల్లో 4 గంటల వరకు కౌంటింగ్ పూర్తవుతుందని అంటున్నారు అధికారులు. మొదట సర్పంచ్ అదేవిధంగా వార్డు సభ్యుల ఓట్లను వేరు చేశారు. పింక్ కలర్ బ్యాలెట్ పేపర్లను సర్పంచ్లకు కేటాయించారు. ప్రతి 25 ఓట్లను ఒక బండిల్ కట్టారు. మొదట వార్డు సభ్యుల ఓట్లు లెక్కించి విజేతలను ప్రకటిస్తున్నారు. తర్వాత సర్పంచ్ ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 3834 సర్పంచ్ స్థానాలకు తొలి విడతలో ఎన్నికలు జరిగాయి. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాకి సంబంధించి మరింత సమాచారం శేఖర్ అందిస్తారు. శేఖర్, ఉమ్మడి నల్గొండ జిల్లాలో పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ కి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఉమ్మడి నల్గొండ జిల్లాలో నల్గొండ చెండూరు రెవెన్యూ డివిజన్ లోని 14 మండలాల్లో 318 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరిగాయి. మొదటి విడతకు సంబంధించి ఇక సూర్యాపేట జిల్లాకు వచ్చేటప్పటికి 8 మండలాల్లో 152 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరిగాయి. యాదాద్రి జిల్లాలో వచ్చేటప్పటికి 6 మండలాల్లో ఎన్నికలు జరిగాయి. ఇప్పటికే పోలింగ్ పూర్తయింది. కౌంటింగ్ కు సంబంధించి ప్రక్రియ ప్రారంభమైంది. కౌంటింగ్ ప్రక్రియలో ఇప్పటి వరకు వార్డు మెంబర్ సంబంధించి కొనసాగుతుంది. ఒక్కొక్కటిగా ఇప్పటి వరకు చూస్తే మాత్రం వార్డుల వైజ్ గా పెద్ద గ్రామ పంచాయతీలు ఏవైతే ఉంటాయో ఊరనే ఫలితాలు అయితే వస్తున్నాయి. ఇక నల్గొండ జిల్లాలో 87% పోలైనట్టు తెలుస్తుంది. సూర్యాపేట జిల్లాకు వచ్చేటప్పటికి 89% పోలింగ్ నమోదైనట్టు తెలుస్తుంది. అటు యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి కూడా 85% దాటినట్లు కూడా చెప్పుకొస్తున్నారు అధికార యంత్రాంగం. పూర్తి స్థాయిలో ఇంకా అధికార యంత్రాంగానికి సంబంధించి ఇప్పుడైతే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి కూడా కొన్ని చోట్ల మాత్రము ఫలితాలు వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంత అల్లర్లకు పాల్పడ్డ కొంత గొడవ సృష్టించిన తిప్పర్తి మండలానికి సంబంధించి ఎల్లమ్మగూడెంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి సందీప్ రెడ్డి మళ్ళీ గెలిచారు. అక్కడ కొంత అడావిడి జరిగింది ఎన్నికలకు సంబంధించి. అక్కడ ఎల్లమ్మగూడెంకి సంబంధించి కాంగ్రెస్ బీఆర్ఎస్ కు సంబంధించి బీఆర్ఎస్ అభ్యర్థిని కిడ్నాప్ చేశారు, అక్కడ ఇబ్బంది పెట్టారు అని చెప్పేసి కొంత గొడవ జరిగి ఉండే గతంలో. ఆ గొడవకు సంబంధించి అక్కడ మాత్రం ఇప్పుడు ఫలితాలు వచ్చాయి. అక్కడ ఎవరైతే కాంగ్రెస్ అభ్యర్థులతో 573 ఓట్లు వచ్చాయి. ఇక బీఆర్ఎస్ అభ్యర్థికి సంబంధించి 150 ఓట్లు వచ్చాయి. పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అక్కడ విజయం వచ్చింది. ఇక 8 వార్డులకు గాను 8 వార్డులు కూడా కాంగ్రెస్ కైవసం చేసుకుంది. మరికొన్ని చోట్ల కూడా ఇంకా ఫలితాలు రానున్నాయి. మొత్తానికి చూస్తే మాత్రం అటు కొంత కాంగ్రెస్ ఎడ్జిలో ఉన్నప్పటికీ కూడా బీఆర్ఎస్ కూడా అన్నిట్లలో పోటీ పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది మమత.